మహిమ కలుగును గాక. ఈ ఉదయకాలం మన వాక్య ధ్యానార్థమై ఆది కాండము 24వ అధ్యాయము, ఆది కాండము 24వ అధ్యాయము 34, 35 వచనములను చదువుకుందాం. అంతటా అతడు ఇట్లనెను, నేను అబ్రహాము దాసుడను, యెహోవా నా యజమానుని బహుగా ఆశీర్వదించిన కనుక అతడు గొప్పవాడాయను. అతనికి గొర్రెలను, గొడ్లను, వెండి బంగారములను, దాసి జనమును, ఒంటెలను, గాడిదలను దయచేసెను. దేవుని పరిశుద్ధ నామమునకు మహిమ కలుగును గాక. ఈ యొక్క అధ్యాయము అబ్రహామునకు, ఎలియాజరుకును, లాబానుకు మధ్యలో జరిగినటువంటి సంభాషణ ఈ యొక్క అధ్యాయం అంతటిలో మనము చూడగలము. అబ్రహామునకు ఉన్నటువంటి ఒక కుమారునికి వివాహ సమయం వచ్చినప్పుడు తన ఇంటి పెద్ద దాసుడైనటువంటి ఎలియాజరును పిలువనంపించి తన యొక్క స్వజనుల యొద్దకును, బంధువుల యొద్దకునకు వెళ్ళి నా కుమారుడైనటువంటి ఇస్సాకునకు ఒక పిల్లను తీసుకొని వచ్చినట్లుగా ప్రమాణం పూర్వకముగా అబ్రహాము త్రిత్వంలో 3వ వ్యక్తి అయినటువంటి పరిశుద్ధాత్మ దేవుడు యొక్క స్థానంలో ఉన్నటువంటి ఎలియాజరును పంపించినటువంటి సంభవాన్ని ఈ యొక్క అధ్యాయంలో మనము చూడగలం. దేవుని పరిశుద్ధ నామమునకు మహిమ కలుగును గాక. ఇస్సాకు అనేటటువంటి తన యొక్క కుమారునికి వివాహ సమయం వచ్చినప్పుడు ఎలియాజర్ పంపబడి ఉన్నారు. దేవునికి స్తోత్రం. ఎలియాజర్ అబ్రహాం మూలంగా పంపబడినట్లుగా పరిశుద్ధాత్మ దేవుడు తండ్రి మూలముగా పంపబడి ఉన్నాడు. దేవునికి స్తోత్రములు. అందుకొరకే అపొస్తలుల కార్యములు 1వ అధ్యాయములు మనం చూస్తున్నాం. తండ్రి వలన పొందిన వాగ్దానము అని మనం చదువుతూ ఉన్నాం. దేవుని పరిశుద్ధ నామమునకు స్తోత్రమే. ఆ వాగ్దానమే పరిశుద్ధాత్మ దేవుని గురించి చెప్పబడినటువంటి వాగ్దానమై ఉన్నది. ప్రభు పరిశుద్ధ నామమునకు మహిమ కలుగును గాక. ఎలియాజర్ ఇప్పుడు కూడా మన మధ్యలోనే ఉన్నాడు. ఇప్పుడు ఎలియాజర్ మనలోనే నివాసం చేయుచున్నాడు. ఇప్పటికి ఆ ఎలియాజర్ అనే పరిశుద్ధాత్మ దేవుడు ఒక పిల్లను సిద్ధపరుస్తూ ఉన్నాడు. ఇస్సాకు అనేటటువంటి ఒక్కగానొక కుమారుడైన యేసుక్రీస్తు అనే పెండ్లి కుమారుని నిమిత్తం. దేవుని పరిశుద్ధ నామమునకు మహిమ కలుగును గాక. ఇప్పుడు ఈ ఎలియాజరు లాబానుతో తను పంపినటువంటి ఇక యజమానుడు అయినటువంటి అబ్రహామును గురించి తెలియజేస్తూ ఉన్నాడు. దేవుని పరిశుద్ధ నామమునకు మహిమ కలుగును గాక. ఏమని చెప్తున్నాడు? నేను ఎవని వాడనంటే నేను అబ్రహాము యొక్క దాసుడును. దేవుని పరిశుద్ధ నామమునకు మహిమ కలుగును గాక. నా యజమానుణ్ణి యెహోవా ఆశీర్వదించుట చేత అతడు గొప్పవాడాయేను. దేవుని పరిశుద్ధ నామమునకు స్తోత్రం. అలాంటి ఒక గొప్ప ఆశీర్వదింపబడినటువంటి ఒక వ్యక్తి యొద్ద నుంచి నేను వచ్చి ఉన్నా. అలాగా ఆశ్చర్యింపబడినటువంటి ఒక గొప్ప వ్యక్తి యొద్ద ఆ వ్యక్తి యొద్ద నుంచి నేను వచ్చి ఉన్నా. నన్ను పంపినవాడు సాధారణమైన వాడు కాడు. నన్ను పంపినవాడు సాధారణమైన కార్యములు చేయవాడు కాదు. నన్ను పంపినవాడు గొప్పవాడు. నన్ను పంపినవాడు ఆశీర్వదింపబడిన వ్యక్తి. నన్ను పంపినవాడు గొప్ప వ్యక్తి. ఆయన యొద్ద నుంచి ఇదిగో నీ ఇంటికి నేను పంపబడి ఉన్నాను. నేను వచ్చిన ఉద్దేశం ఏంటి తెలుసా? ఆయనకు ఒక కుమారుడు ఉన్నాడు. ఆయనకి పేరే ఇస్సాకు. ఆయనకు ఒకే ఒక కుమారుడు. ఆయనకి వివాహ సమయం వచ్చి ఉన్నది. ఇదిగో నా యజమానుడు నీ యొద్దకు పంపించి ఉన్నాడు. దేవుని పరిశుద్ధ నామమునకు మహిమ కలుగును గాక. ఆయన ఎవరో తెలుసా? ఆయన ఆశీర్వదింపబడిన వ్యక్తి. ఆయన గొప్ప వ్యక్తి. ఇదిగో సాధారణమైనటువంటి నీ యొక్క కుటుంబమును ఆయన ఏర్పరచుకుని ఉన్నాడు. సాధారణమైనటువంటి నీ కుటుంబంలో నుంచి నీ బిడ్డను దేవుడు ఏర్పరచుకుని ఉన్నాడు. ఇదిగో ఆ బిడ్డని తీసుకొని రమ్మని నిమిత్తమే, ఆ పిల్లని తీసుకొని రమ్మని నిమిత్తమే, ఆ కన్యకను తీసుకొని వెళ్ళ నిమిత్తమే ఇదిగో అబ్రహాం మూలంగా నేను పంపబడి ఉన్నానని ఎలియాజర్ లాబానుకు తాను పరిచయం చేసుకుంటున్నాడు. దేవునికి స్తోత్రం. పరిశుద్ధాత్మ దేవుడు పంపబడిన ఉద్దేశాన్ని మనం ఎవ్వరం కూడా మర్చిపోకూడదు. పరిశుద్ధాత్మ దేవుడు మనకు అనుగ్రహింపబడిన ఉద్దేశాన్ని ఎవరు కూడా మర్చిపోకూడదు. ఈ పరిశుద్ధాత్మ అభిషేకం గురించిన అవగాహన లేక, పరిశుద్ధాత్మ అభిషేకం గురించి సరైనటువంటి ప్రకటన లేక మన ఎద్దకు వచ్చిన ఎలియాజర్ని అనేక మంది దుఃఖపరుస్తున్నారు. దేవునికి స్తోత్రం. ఎందుకొరకు వచ్చి ఉన్నాడు? మనల్ని పూర్ణులుగా మార్చి, మనల్ని సిద్ధపరిచి, మహిమగల ఆ యొక్క
యజమానుడైన అబ్రహాం అనే తండ్రి యొక్క ఇంటికి తీసుకొని వెళ్ళటానికి పంపబడి ఉన్నాడు పరిశుద్ధాత్మ దేవుడు. దేవుని పరిశుద్ధ నామమునకు మహిమ కలుగును గాక. ఈ యొక్క అధ్యాయము మనం ఇంత ముందుకే ధ్యానించుకొని ఉన్నాం. దేవుని పరిశుద్ధ నామమునకు స్తోత్రం. ఈ దినమున అబ్రహాము జీవితమును దేవుడు ఆశీర్వదించి గొప్పగా చేయడానికి గల కొన్ని కారణాలు దేవుడు నాకు ఇచ్చిన ఆలోచన ప్రకారంగా వాక్య ఆధారంగా నేను మీతో పంచుకొనబోతున్నాను. దేవుని పరిశుద్ధ నామమునకు స్తోత్రం. ఆశీర్వాదం అందరికీ ఇష్టమే, గొప్పవాళ్ళగటం అందరికీ ఇష్టమే, ఆశీర్వాదం కావాలనేది అందరి కోరికనే, గొప్పవారుగా మార్చబడటం అనేది అందరికీ అభిప్రాయమే. కానీ దేవుని మూలంగా ఆశ్రయింపబడి దేవుని మూలంగా గొప్పవారుగా మనం మార్చబడటానికి అబ్రహాము యొక్క జీవితంలో ఉన్నటువంటి అనుభవాలని మనకి జీవితంలో ఉన్నవా లేవా? లేనట్లయితే వాటిని మనం పొంది దేవుని మూలంగా ఆశీర్వదింపబడి దేవుని మూలంగా గొప్పవారిగా చేయబడటానికి ఈ యొక్క వర్తమానం యొక్క ప్రాముఖ్యమైనటువంటి ఉద్దేశమై ఉన్నది. దేవుని పరిశుద్ధ నామమునకు స్తోత్రం. ఎలియాజరు ఏం చెప్తున్నాడు? నా యజమానుని యెహోవా ఆశీర్వదించి అతన్ని గొప్ప చేసి ఉన్నాడు. ఆశీర్వదించింది దేవుడు, గొప్ప చేసేది దేవుడు. ఆశీర్వదించేది దేవుడు, గొప్ప చేసేది దేవుడు. ఆశీర్వాదాలు పొందుకోవడానికి ఎక్కడికి వెళ్ళాల్సిన అవసరం లేదు. గొప్పవారుగా మారడానికి ఎక్కడికి వెళ్ళాల్సిన అవసరం లేదు. ఆశీర్వదింపబడటానికి ఏ ప్రయత్నాలు చేయాల్సిన అవసరం లేదు. గొప్పవారుగా మార్చబడటానికి వేరే అనవసరమైన ప్రయత్నాలు చేయాల్సిన అవసరం లేదు. యెహోవా సీయోనులో నిన్ను ఆశీర్వదించును. యెహోవా సీయోనులో నుండి నిన్ను ఆశీర్వదించును. చెప్పండి, గట్టిగా చెప్పండి. అందరికీ ఇష్టమే ఆశీర్వాదం అంటే. శాపం కావాలా? శాపం కావాలా? శాపం కావాలని చెప్పిన వాడు కాలేలే చెప్పండి. ఎవరు? చిన్నవాళ్ళ నుంచి పెద్దవాళ్ళ వరకు అందరికీ ఏం కావాలి? ఆశీర్వాదమే కావాలి. దేవుని పరిశుద్ధ నామమునకు స్తోత్రం. ఆశీర్వాదం దేవుని యొద్ద నుంచి పొందుకోవటానికి అనేకమైన మార్గాలు ఉన్నాయి. దానిలో కొన్ని మాత్రం ఉదయకాలం ధ్యానించుకొనబోతున్నాం. దేవుని పరిశుద్ధ నామమునకు స్తోత్రం. సాధారణంగా అబ్రహాము ఆశీర్వింపబడలేదు, సులభముగా అబ్రహాము ఆశీర్వింపబడలేదు, ఈజీగా అబ్రహాము గొప్పవాడుగా మారలేదు. దేవుని పరిశుద్ధ నామమునకు స్తోత్రం. అతనికి దాసీదాసులు, గొర్రెలు, పశువులను, గాడిదలను, బంగారము, వెండి సమృద్ధిగా అతనికి దేవుడు దయచేసి ఉన్నాడు. దేవుని పరిశుద్ధ నామమునకు మహిమ కలుగును గాక. ఆ విధంగా దేవుని చేత ఆశ్చర్యింపబడే ఒక గొప్ప భాగ్యం, దైవికమైన అనుభవం మూలంగా, ఆధ్యాత్మికమైన జీవితం మూలంగానే మనం పొందుకొనబోతున్నాం. నేను ఇంతకుముందే చెప్పాను, పలు సందర్భాలు చెప్పాను, ఆశీర్వాదం రెండు చోట్ల నుంచి వచ్చును. ఒకటి దేవుని యొద్ద నుంచి వచ్చును, రెండవది అపవాది యొద్ద నుంచి కూడా వచ్చును. దేవుని మూలంగా వచ్చే ఆశీర్వాదమా, లేకపోతే మనకు కలుగుతున్న ఆశీర్వాదము అది అపవాది నుంచి వచ్చే ఆశీర్వాదం అనేది సరి అయిన రీతిలో మనం పరీక్షించుకోవాలి. దేవుని పరిశుద్ధ నామమునకు స్తోత్రం. దేవుని యొద్ద నుంచి వచ్చే ఆశీర్వాదం నేను దేవునికి సమీపస్తునిగా మారుస్తుంది, దేవునికి సన్నిహితునిగా మారుస్తుంది, దేవునికి స్నేహితునిగా మారుస్తుంది. ఇది దేవుని యొద్ద నుంచి వచ్చే ఆశీర్వాదం. దేవుని పరిశుద్ధ నామమునకు మహిమ కలుగును గాక. అపవాది నుంచి వచ్చే ఆశీర్వాదం ఉన్నది, దాన్ని కూడా చెప్పుకుంటారు చాలా మంది. దేవుడు నాకు అది ఇచ్చాడు, దేవుడు నాకు ఇది ఇచ్చాడు, దేవుడు నాకు అది అనుమతించాడు, దేవుడు నాకు ఇది ఇచ్చాడు. మంచిదే, దేవుని కనపరచడం మంచిదే. కానీ ఇచ్చింది దేవుడా దయ్యమా అనేది అర్థం చేసుకోవాలి. ప్రభు నామమునకు స్తోత్రం. యెహోవా ఆశీర్వాదము ఐశ్వర్యమునిచ్చును. యెహోవా ఆశీర్వాదము ఐశ్వర్యమునిచ్చును. ఈ ఆశీర్వాదము, ఐశ్వర్యం అనేది ఇది లౌకిక ప్రకారమైన, లోక ప్రకారమైన ఆశీర్వాదము, ఐశ్వర్యము కాదు. దేవుని పరిశుద్ధ నామమునకు స్తోత్రం. దేవుడిచ్చే ఆశీర్వాదం దేవునికి సన్నిహితునిగా మారుతుంది, అపవాదిచ్చే ఆశీర్వాదం దేవునికి దూరస్తునిగా మారుతుంది. మీరు ఉద్యోగం కోసం ప్రయాసపడండి, తప్పులేదు. వ్యాపారాలు ప్రారంభించండి, తప్పులేదు. కొత్తగా పనులకు వెళ్ళండి, తప్పులేదు. మీరు కొత్త బిజినెస్ స్టార్ట్ చేయండి, తప్పులేదు. కానీ ఒకటి ఏంటి, ఏ వ్యాపారమైనా, ఏ వ్యవసాయమైనా, ఏ పనైనా, ఏ చదువైనా, ఏ ఉద్యోగమైనా అది నిన్ను దేవుడి నుంచి దూరం చేసేదైనట్లయితే అది దేవుడిచ్చింది కాదు. ఇది ఒప్పుకునే వారందరూ ఒక అల్లేలే చెప్పండి, గట్టిగా చెప్పాలి. దేవుని పరిశుద్ధ నామమునకు స్తోత్రం. దేవుని సన్నిధికే రాకుండా, దేవుణ్ణే గుర్తు చేసుకోకుండా ఎనీ టైం బిజీగా నీకు ఒక ఉద్యోగం వచ్చిందంటే అది ఖచ్చితంగా ఎవరిచ్చింది?
దేవుడిచ్చే ఆశీర్వాదం అది దేవునికి దూరం చేయదు. దేవుడు ఆశీర్వదించితే మనను దూరం చేసుకుంటాడా? అందుకే తన ప్రజలైనటువంటి ఇశ్రాయేలీయులను తనకు దూరం చేసుకోకూడదని చెప్పి వారు అడిగిందంతా దేవుడు వారికి ఇవ్వలే. ఎప్పుడు ఇచ్చాడు? బలవంతం చేసి దేవుని శోధించినప్పుడు ఇచ్చాడు. ఇచ్చి వెంటనే ఏం చేశాడు? వారి యొక్క ప్రాణమునకు క్షీణత కలగజేశాడు. దేవుని పరిశుద్ధ నామమునకు స్తోత్రం. ఆశీర్వాదంలో అడగండి, తప్పులేదు. ఉద్యోగంలో అడగండి, తప్పులేదు. మంచి మార్క్స్ అడగండి, తప్పులేదు. మంచి సీట్ అడగండి, ఫ్రీ సీట్ అడగండి, తప్పులేదు. కానీ ఒకటి, చదువు, ఉద్యోగం, పని, వ్యాపారం, వ్యవసాయం, దేవుని నుంచి దూరం చేసేది ఏది కూడా జీవితంలో రాకుండా దేవుడు మనందరినీ కాపాడుదురుగాక. మిమ్మును దేవుడు కాపాడుదురుగాక. దేవుని పరిశుద్ధ నామమునకు స్తోత్రం. దేవుని నుంచి దూరం చేసే ఏది నాకు వద్దని చెప్పేవారు ఒక హల్లెలూయా చెప్పండి. ప్రభు నామమునకు మహిమ కలుగును గాక. ఇక్కడ అబ్రహాం దేవుని చేత ఆశ్రయింపబడి గొప్పవాడాయను. అతడు ఒక ధనికుడుగా మార్చబడి ఉన్నాడు. ప్రభు పరిశుద్ధ నామమునకు మహిమ కలుగునుగా. ఏ విధంగా అబ్రహాం ఆశ్రయింపబడి ఉన్నాడు, ఏ విధంగా అబ్రహాం గొప్పవాడై ఉన్నాడు, దానికి కొన్ని కారణాలను నేను ముందు ఉంచబోతున్నాను. ఆది కాండము 22వ అధ్యాయము, ఆది కాండము 22వ అధ్యాయము 2వ వచనమును చదువుకుందాం. అప్పుడైనా నీకు ఒక్కడైన నీ కుమారుని అనగా నీవు ప్రేమించు ఇసాకును తీసుకొని మొరియా దేశమునకు వెళ్ళి అక్కడ నేను నీతో చెప్పబోవు పర్వతములలో ఒక దాని మీద దహన బలిగా అతను నర్పించమని చెప్పాను. దేవుని పరిశుద్ధ నామమునకు మహిమ కలుగును గాక. అబ్రహామునకు దేవుడు ప్రత్యక్షమై ఉన్నాడు. 22వ అధ్యాయం 1వ వాక్యంలో చూస్తున్నాం. ఆ సంగతులు జరిగిన తర్వాత దేవుడు అబ్రహామును పరిశోధించును. ఎట్లనగా ఆయన అబ్రహాము అని పిలువగా అతడి చిత్తము ప్రభువా అనెను. దేవునికి స్తోత్రం. అబ్రహామునితో దేవుడు మాట్లాడి ఉన్నాడు. ఏం మాట్లాడి ఉన్నాడు? నీకు ఒక్కగానటువంటి ఒక కుమారుని నేను నీకు చూపించబోయే పర్వతములలో ఒకదాని మీద దహన బలి అర్పించమని చెప్పి ఉన్నాడు. ఏ బలి? దహన బలి. దహన బలి అనగా అది పూర్తిగా బలి పశువును అర్పించే బలి పశువును బూడిదగా మార్చటం. దేవుని పరిశుద్ధ నామమునకు స్తోత్రం. ఆ బలి అంగీకరింపబడింది దానికి గుర్తు ఏంటంటే ఆ బలి పశువు పూర్తిగా దహింపబడాలి. చెప్పాలంటే బూడిద మిగలాలి. ఎముకలు, మాంసము, చర్మము, అవయములు ఏది ఉండకూడదు. పూర్తిగా దహింపబడే దానికి పేరే దహన బలి. బలి అడిగితే వధించవచ్చు. వధించిన తర్వాత అవయములు చూసుకోవచ్చు, అవునా? పాతి పెట్టవచ్చు. పాతి పెట్టిన తర్వాత నీకు ఎక్కువ ప్రేమ వస్తే మధ్యరాత్రి ఎవరు చెప్పకుండా వెళ్ళి చూచి రావచ్చు. కానీ కనపడకూడదు నీ కుమారుని దహన బలి అర్పించమని చెప్పి ఉన్నారు. దేవుని పరిశుద్ధ నామమునకు స్తోత్రం. ఇది వినటానికే భయంకరమైన వేదన, వినటానికే భయంకరమైన కష్టం. దేవుని పరిశుద్ధ నామమునకు స్తోత్రం. అబ్రహాం ఆశ్చర్యింపబడ్డానికి గల కారణం, అతడు ఆశ్చర్యింపబడ్డానికి ముందు దేవుని చేత పరిశోధింపబడి ఉన్నాడు. ఆశీర్వదింపబడటానికి మునుపు దేవుని చేత శోధింపబడి ఉన్నాడు. శోధన పలు రకాలుగా ఉన్నాయని ఇందు ముందుకే చెప్పి ఉన్నాను. దేవుని చేత శోధింపబడటం, సాతాను శోధింపబడటం, మనిషి తాను చేసినటువంటి సొంత తప్పిదముల మూలముగా శోధనలో పడిపోవటం. వచ్చే శోధనని దేవుడిచ్చాడు. దేవుని మూలంగా వచ్చిన శోధన అనకూడదు. నేను చేసే తప్పిదాలకు నేను కొన్ని శోధనలు వస్తాయి, నాలో మీరు చేసే తప్పిదాలకు కొన్ని శోధనలు వస్తాయి. కొన్ని శోధనలు అపవాది మూలంగా వస్తాయి. యేసుక్రీస్తును ఎత్తైన కొండ మీదకి తీసుకెళ్ళి అపవాది శోధించి ఉన్నారు. అపవాది మూలం కొన్ని శోధనలు వస్తాయి. ఏదైతే దేవుని నుంచి దూరం అయిపోయే వస్తువు అది మనకు వద్దనుకుంటామో అదే తీసుకొచ్చి అపవాది ముందు నిలబెట్టి ఇదిగో నేను నీకు ఇచ్చున్నానంటారు. అందుకే యేసును ఎత్తైన కొండకి తీసుకెళ్ళి ఇదిగో నేను నాకు నమస్కారం, సాష్టాంగ నమస్కారం చేసినట్లయితే ఇదిగో లోక మహిమను, ఈ లోక రాజ్యం అంతా నేను నీకు ఇస్తానని చెప్పారు. శోధన, పోరాటం. దేవుని పరిశుద్ధ నామమునకు స్తోత్రం. అపవాది లౌకిక ఆడంబరాలను, లౌకికమైన హెచ్చింపులను, లౌకికమైనటువంటి మహిమను, లౌక ఘనతలు తీసుకుని వచ్చును. ఆ ఘనతలకు దయచేసి మోసపోవద్దు, ఆ ఘనతలకు దయచేసి పడిపోవద్దు.
ఆ ఘనతలకు దయచేసి దేవునికి దూరం అయిపోవద్దు. దేవుని పరిశుద్ధ నామమునకు స్తోత్రం. దేవుని మూలంగా వచ్చే ఘనత తప్ప మనుషుల మూలంగా వచ్చే ఘనత ఎవ్వరు కూడా ఆశించవద్దు. దేవుని మూలంగా వచ్చే ప్రస్తావం, దేవుని మూలంగా వచ్చేటటువంటి ఘనత, దేవుని మూలంగా వచ్చేటటువంటి మహిమ, దేవుని మూలంగా వచ్చేటటువంటి హెచ్చింపు తప్ప మనుషుల మూలంగా హెచ్చింపబడాలి, మనుషుల మూలంగా గణపరచబడాలి, లోకములు గొప్ప వాళ్ళగా మార్చబడాలి అని లోక ఘనత కొరకు ఎదురు చూడటం అది అపవాది నీకు కావాలి అనుకునే ఆశను, కావాలి అనుకునే ఘనతను ఇచ్చును, శోధించును. దేవునికి స్తోత్రం. యేసు అపవాది శోధనను జయించి ఉన్నాడు. రెండవదిగా శోధన ఇంకొకటి, మనుషులు తన యొక్క స్వకీయ దురాశల చేత ఏడవబడి మరలు కోల్పబడిన వారే శోధింపబడుతున్నారు. అలాగే శోధింపబడేవాడు దేవుడు నన్ను శోధించుచున్నాడని చెప్పవద్దు అని రాయబడింది. ప్రభు నామమునకు స్తోత్రం. నేను చేసే సొంత తప్పిదాలు, నేను చేసే మిస్టేక్స్, నేను చేసేటటువంటి తప్పిదాల మూలంగా నేను శోధనలో పడిపోతాను. దేవుని పరిశుద్ధ నామమునకు స్తోత్రం. నేను తప్పు చేసిన తర్వాత దేవుడు నన్ను శోధనలో తీసుకెళ్తున్నాడు. నా కష్టం ఎవరికి రాకూడదు, ఎవరికి రాకూడదు, భగవానికి కూడా రాకూడదు. అంటే నీకు ఒక్కడికి వస్తే చాలన్నమాట. అదేనా, భగవానికి కూడా నాకు వచ్చిన కష్టం భగవానికి కూడా రాకూడదు. నీకు వచ్చిన కష్టం ఏసైకి ఎప్పుడో వచ్చింది, నీకు వచ్చిన కష్టం యోబుకి ఎప్పుడో వచ్చింది, నీకు వచ్చిన కష్టం ఎప్పుడు మోసేకి వచ్చింది, నీకు వచ్చిన కష్టం ఎప్పుడో దావీదుకి వచ్చింది. మనకేం కొత్త కాదు. మత్తయి 5వ అధ్యాయము 12వ వాక్యంలో చూస్తున్నాం. మత్తయి 5:12, మత్తయి సువార్త 5వ అధ్యాయము 12వ వచనం. సంతోషించి ఆనందించుడి, పరలోకమందు మీ ఫలం అధికమగును. ఇలాగున వారు మీకు పూర్వమందుండిన ప్రవక్తలను హింసించిరి. దేవునికి స్తోత్రం. ఇదిగో ముందున్న ప్రవర్తన గుర్తు చేసుకోండి. నాకే వచ్చింది కష్టం, నాకే వచ్చింది శోధన, నాకే వచ్చాయి బాధలు అని చెప్పి మన గురించి మనం ఆలోచిస్తున్నాం. పితరుల యొక్క లిస్టు చూడండి. వారు మనకంటే ముందుగానే హింసింపబడ్డారు, నిందింపబడ్డారు, బాధింపబడ్డారు, అవమానింపబడ్డారు, తుణీకరింపబడ్డారు, రంపములతో కొయ్యబడ్డారు, సజీవంగానే చర్మములు ఉలికింపబడ్డారు, ప్రాణంతో ఉన్నప్పుడే అగ్ని చేత కాల్చివేయబడ్డారు. మనకు వచ్చే కష్టాలే కాదండి. దేవునికి స్తోత్రం. సాతాను చేత శోధింపబడటం, మనిషి తాను చేసినటువంటి తనకు సొంత తప్పిదముల మూలంగా శోధింపబడటం. మూడవదిగా ఉన్నది ఒక శోధన దేవుని చేత శోధింపబడటం. యోబుకు దర్శనం ఉంది. ఏమని? దేవుడు నన్ను శోధించిన తర్వాత నేను ఎలా మారుతాను? సువర్ణం వలే అగుదును, గోల్డ్ బంగారం వలే అగుదును. దేవుని పరిశుద్ధ నామమునకు స్తోత్రం. శోధన లేకపోతే మనం మహిమగా మార్చబడలేం. శోధన లేకపోతే మన యేసు వలె మార్చబడలేం. శోధన యోసేపును ఒక అధిపతి స్థానంలోని తీసుకెళ్ళింది. శోధన యేసును ఉన్నతమైన రాజాదిరాజుగా మార్చి ఉన్నది. శోధింపబడిన శిష్యులు వారి అపోస్తులకు పునాదులుగా మార్చబడి ఉన్నారు. ఎంతమంది శోధనలో సంతోషంగా ఉంటున్నారు? ఒక హల్లెలూయా చెప్పని చూద్దాం. దేవునికి స్తోత్రం. అల్లేలా చెప్పిన మార్గాల్లో వెళ్ళినప్పుడు ప్రతి వారికి కష్టమే. ఇక్కడ అబ్రహామును దేవుడు ఏ విధంగా శోధించాడు? ఇచ్చి శోధించాడు. దేవుడు నామమునకు స్తోత్రం. నీకు ఒక్కగానేటటువంటి ఒక కుమారుని నేను చూపించబోయే పర్వతములు ఒకదాని మీద తీసుకుని వెళ్ళి అక్కడ దహన బలి అర్పించమని చెప్పిన వెంటనే అబ్రహాము ఏం మాట్లాడి ఉండాలి? అసలు నిన్ను కుమారుని అడిగానా అని అడిగింది ఒక ఆమె పేరు చెప్పండి. షూనేమీరాలు అడిగింది, కానీ అబ్రహాం అడగలేదు. అందుకే షూనేమి స్త్రీ విశ్వాసం గల వారికి తల్లి అని రాయబల్లా. అబ్రహాం విశ్వాసించి ప్రతి వారికి తండ్రి అని రాయబడింది. అడిగాడా అబ్రహాం? అడిగాడా? నేను కుమారుని అడిగానా? ఏదో మధ్యాహ్నం పూట మమ్రి అనే మనం ఎత్త చెట్టు కింద కూర్చుంటే వచ్చారు ఎవరు ముఖం తెలియని చెప్పి నేను మా ముసలమ్మ పరిగెత్తి పులిని రొట్టెలు చేసి మంచి క్రొవ్విన దూడను వధించి మీకు భోజనం పెట్టాం, అంతే. ఇంటికి వచ్చిన వాళ్ళు మర్యాద చేసాం. నా కొడుకు కావాలని అడిగానా? నా కూతురు కావాలని అడిగానా? నాకు ఆస్తి కావాలని అడిగానా? అంతస్తులు కావాలని అడిగానా? అడక్క ముందే నువ్వే ఇచ్చావు, మళ్ళీ ఎప్పుడు ఎందుకు తీసుకుంటున్నా అని అబ్రహాం అడిగాడా? అబ్రహామును దేవుడు శోధించని ఆరంభించాడు. అబ్రహామును దేవుడు ఆశీర్వదించి గొప్ప చేయటానికి గల ప్రధాన కారణాలు ఒకటి ఏంటంటే, ఎటువంటి మార్గంలో దేవుడు నడిపించినా ప్రశ్నించకుండా దేవుని మార్గం నడుచుకునేవాడే అబ్రహాం. దేవునికి స్తోత్రం. మనపూర్వకంగా దేవుని మార్గములకు సమర్పించుకుందాం. సంతోషంగా దేవుని యొక్క వాక్కులకు సమర్పించుకుందాం. మనపూర్వకంగా దేవుని యొక్క ఉపదేశానికి సమర్పించుకుందాం. మన దేవుడు కీడు చేసే దేవుడు కాదు. మన దేవుడు మనకు కష్టాన్ని కలిగించే దేవుడు కాదు. మన దేవుడు మనకు నష్టాన్ని కలిగించే దేవుడు కాదు. అవును అని చెప్పేవారు కాలేదని చెప్పండి. అయ్యో నేను దేవుని నమ్మి నష్టపోయాను, హల్లెలూయా. ఎవరమ్మా? దేవునికి స్తోత్రం. అని ఎవ్వరు నష్టపో.
మన దేవుడు నమ్మదగిన దేవుడు. అందుకే యోబు అంటున్నాడు, ఆయన నన్ను చంపినను నేను ఆయన కొరకే కనిపెట్టుకొని ఉంటాను. హల్లెలూయా. ఎంతమంది ఉంటున్నారు అలాగా? ఎంతమంది? దేవుడు నాకును మీకును మనందరికీ అటువంటి ఒక వైరాగ్యమును కృపను దేవుడు మనందరికీ అనుగ్రహించుదురుగాక. యోబు 13వ అధ్యాయము 15వ వచనం. యోబు గ్రంథము 13వ అధ్యాయము 15వ వచనము. ఇదిగో ఆయన నన్ను చంపినను నేను ఆయన కొరకు కనిపెట్టుచున్నాను, ఆయన సన్నిధిని నా ప్రవర్తన న్యాయమని రుజువుపరుతును. దేవుని పరిశుద్ధ నామమునకు స్తోత్రం. యథార్థంగా ఉన్నప్పుడు శోధింపబడుతున్నాను, అయినా పలు రకాలుగా మాట్లాడుతున్నారు. నీవేదో దేవునికి విరోధమైన పాపం చేశావు, అందుకే నీకు ఈ శోధన అంటున్నారు. అందుకే యోబు అంటున్నాడు, ఇదిగో ఆయన నన్ను చంపినా పర్వాలేదు, నేను ఆయన కొరకు కనిపెడతాను. నా ప్రవర్తన ఆయన సన్నిధిలో నా ప్రవర్తన న్యాయమని రుజువుపడుతుంది. ఎవరెన్ని అనుకున్నా, ఎవరెన్ని దూషించినా, ఎవరు ఎలాగ తీర్పు తీర్చినా నన్ను దేవుడు శోధిస్తున్నాడు. కారణం ఏంటంటే నేను ఆయన వలె మార్చబడదును, నేను ఆయనకు సారూప్యంలో మార్చబడుతును, నేను ఆయన వలె మార్చబడుతును. దేవుని పరిశుద్ధ నామమునకు మహిమ కలుగును గాక. అవును, మీ పితరులను అలాగును దూషింపబడిరి. దేవుని పరిశుద్ధ నామమునకు మహిమ కలుగును గాక. అబ్రహామును దేవుడు ఆశీర్వదించి గొప్ప చేయటానికి గల కారణములు ఏంటంటే, దేవుడు శోధించినప్పుడు దేవుని మాత్రం అతడు ప్రశ్నించలేదు. దేవుని పరిశుద్ధ నామమునకు మహిమ కలుగును గాక. ఏం చేశాను? దేవుని చెప్పిన మాటకు మనపూర్వకంగా సమర్పించుకొని ఉన్నా. ఏంటా మాట? సాధారణమైన మాట కాదు అది, సాధారణమైన మాట కాదు అది. బలి కోరేది పిశాసి, అవునా? నరబలి కోరేది ఎవరు? పిశాసి. నరబలి అడుగుతుంది సాతాను. దేవుని పరిశుద్ధ నామమునకు స్తోత్రం. కానీ యేసు మన కొరకు బలి అయ్యాడు, మనల్ని అందుకే బలి అడగట్ల. ఆయన అడిగేది ఒకటి, ఏంటి? బలిగా సమర్పించుకోమంటున్నాడు అంతే, మనపూర్వకంగా సమర్పించుకోమంటున్నాడు అంతే, సజీవయాగంగా సమర్పించుకోమంటున్నాడు అంతే, హృదయపూర్వకంగా సమర్పించుకోమంటున్నాడు అంతే. ఎందుకంటే ఆయన మన కొరకు బలి అయ్యను, ఆయన మన కొరకు వధింపబడెను, ఆయన మన కొరకు ప్రాణం ఇచ్చెను. దేవుని పరిశుద్ధ నామమునకు మహిమ కలుగును గాక. అబ్రహామును దేవుడు ఆశీర్వదించి గొప్ప చేయటానికి గల కారణం, దేవుడు చెప్పిన మాటను నెరవేర్చడానికి అతడు తీసుకున్న నిర్ణయాలు సాధారణమైన నిర్ణయం కాదు. దేవుని పరిశుద్ధ నామమునకు మహిమ కలుగును గాక. ఏం చేశాడు? అతడు దేవుని యొక్క నిర్ణయాన్ని నెరవేర్చడానికి మొట్టమొదటిగా తెల్లవారుజామున లేచి ఉన్నాడు. ఆదికాండము 22వ అధ్యాయము 3వ వచనమును చదువుకుందాం. తెల్లవారినప్పుడు అబ్రహాము లేచి తన గాడిదకు గంత కట్టి తన పనివారిలో ఇద్దరిని తన కుమారుడు ఇస్సాకును వెంటబెట్టుకొని దహన బలి కొరకు కట్టెలు చీల్చి లేచి దేవుడు తనతో చెప్పిన చోటికి వెళ్ళెను. దేవునికి స్తోత్రం. అబ్రహాము ఆశ్రయింపబడటానికి గల కారణం తెల్లవారుజామున లేచి అతని యొక్క ప్రయాసం, అతని యొక్క పని, అతని యొక్క నిమగ్నత, అతని యొక్క పూర్తి ఆతురత దేనికోసం? దేవుని చిత్తం నెరవేర్చాలి, దేవుని మాటను నెరవేర్చాలి, దేవుని యొక్క ఉద్దేశం నెరవేర్చాలి. దేవుని పరిశుద్ధ నామమునకు స్తోత్రం. ప్రతిరోజు ఉదయం లేచిన వెంటనే ఆలోచించాల్సిన ఒక విషయం ఏంటంటే, ఈ దినమంతా నేను దేవుని చిత్తం నెరవేర్చాలి, ఈ దినమంతా దేవుని యొక్క ఉద్దేశం నేను నెరవేర్చాలి. అలాంటి వారిని దేవుడు ఇష్టపడుతున్నాడు, అలాంటి వారిని సింహాసనంలో కూర్చుండబెడుతున్నాడు. దేవుని పరిశుద్ధ నామమునకు స్తోత్రం. ఉదయం లేచిన వెంటనే మీరు ఏం ఆలోచిస్తున్నారు? ఉదయం లేచిన వెంటనే ఎక్కడికి పరిగెడుతున్నారు? ఉదయం లేచిన వెంటనే దేని గురించి మీరు తలస్తున్నారు? ప్రభు నామమునకు మహిమ కలుగును గాక. ఈ దినం నుంచి మన జీవితంలో అలవాట్లలో ఒక అలవాటుగా మార్చుకునే విషయం ఏంటంటే, తెల్లవారుజామున లేచిన వెంటనే దేవుని మాటను ఈ దినాన్ని నేను నెరవేర్చాలి, దేవుని యొక్క ఉద్దేశమును ఈ దినమును నెరవేర్చాలి, దేవుని యొక్క చిత్తమును ఈ దినమంతా నేను నెరవేర్చాలి. దేవుని పరిశుద్ధ నామమునకు మహిమ కలుగును గాక. సౌలు దేవుని యొక్క మనసు ప్రకారంగా నడుచుకోలేదు, సౌలు దేవుని యొక్క ఉద్దేశ ప్రకారంగా నడుచుకోలేదు. అపొస్తలుల కార్యములు 13వ అధ్యాయమును మనం చూసినట్లయితే దావీదుని గురించి దేవుడు సాక్ష్యం ఇచ్చున్నాడు. దేవుని పరిశుద్ధ నామమునకు మహిమ కలుగును గాక. దావీదు నా హృదయానుసారుడు. అపొస్తలుల కార్యములు 13వ అధ్యాయము 22వ వచనము. తరువాత అతనిని తొలగించి దావీదును వారికి రాజుగా ఏర్పరచెను. మరియు ఆయన
నేను యెషై కుమారుడైన దావీదును కనుగొంటిని. అతడు నా ఇష్టానుసారుడైన మనుషుడు, అతడు నా ఉద్దేశములన్నీ నెరవేర్చునని చెప్పి అతనిని గురించి సాక్ష్యం ఇచ్చాను. హల్లెలూయా, హల్లెలూయా. ప్రతిరోజు లేచిన వెంటనే ఈరోజు ఏం చేయాలి, ఈరోజు ఎక్కడికి వెళ్ళాలి, ఈరోజు ఏ పని చేయాలి, ఈరోజు ఏం కష్టపడాలి, ఇది టార్గెట్ చేసుకుంటున్నారు. ఇక్కడ దేవుడు ఒక మాట ఏమంటున్నాడు, దావీదు నా ఉద్దేశంలన్నీ నెరవేర్చేవాడు. తన ఉద్దేశం నెరవేర్చుకోలేదు అతడు, తన సొంత చిత్తం నెరవేర్చుకోలేదు అతడు, తన సొంత ఆలోచన చేత నడుచుకోలేదు అతడు. అబ్రహాము ఏ విధంగా దేవుని యొక్క మనసులో ఉన్న ఉద్దేశమునకు మనపూర్వక సమర్పించుకొని ఉన్నాడో, దావీదు కూడా దేవుని యొక్క ఉద్దేశమునకు మనపూర్వకంగా సమర్పించుకొని ఉన్నాడు. దేవుని పరిశుద్ధ నామమునకు మహిమ కలుగును గాక. తెల్లవారినప్పుడు అనగా రోజు యొక్క ప్రారంభ సమయంలోనే మనం ఆలోచించాల్సిన విషయం ఏంటంటే, దేవుని చిత్తం నెరవేర్చడమే మన ప్రయాసము, దేవుని యొక్క ఉద్దేశం నెరవేర్చడమే ప్రయాసము. దేవుని పరిశుద్ధ నామమునకు స్తోత్రం. వారు తమ సొంత కార్యముల కొరకు ప్రయాసపడుతున్నారు, ఎవరి కోసమే ప్రయాసపడుతున్నారు, ఎవరి కోసమో ప్రయాణం చేస్తున్నారు. ఒక ఆయన అడిగాడు, పెళ్ళికి వెళ్తున్నా, వద్దు రేపు వెళ్ళొద్దని చెప్పా. వెళ్ళిపోయాడు అనుకోండి. దేవుని నామమునకు స్తోత్రం. వద్దు అని చెప్పా. ఎవరి పెళ్ళి? నా ఫ్రెండ్ వాళ్ళ అక్క పెళ్ళి. దేవుని పరిశుద్ధ నామమునకు స్తోత్రం. ఫ్రెండ్ను సంతోషపరిచి ఆ యొక్క పని ఫుల్ఫిల్ చేయటానికి, ఎవరినో తృప్తి పంచడానికి వెళ్తున్నారు. దానికి ముందు రోజే పర్మిషన్ తీసుకొని, ముందు రోజునే అన్ని మార్గాలు సరళం చేసుకొని వెళ్ళాల్సినటువంటి చోటికి వెళ్ళి చేరుతున్నారు. కానీ అబ్రహాము అలా కాదు. దేవుడు చెప్పిన చోటికి అతడు వెళ్ళి చేరి ఉన్నారు. మనం అనుకున్న చోటికి మనం వెళ్ళి చేరటం అది దేవుని యొక్క ఉద్దేశం నెరవేర్చినట్లు కాదు. దేవుడు చూపించే మార్గమున దేవుడు చెప్పిన చోటికి వెళ్ళి చేరెను. ప్రభు నామమునకు మహిమ కలుగును గాక. దేవుడు నీకు ఏం చోటు చూపిస్తున్నాడు? సియోను చూపిస్తున్నాడా? మీకు యెరూషలేమును చూపిస్తున్నాడా? మీరు దేని కొరకు పిలువబడి ఉన్నారు. దేవుని పరిశుద్ధ నామమునకు స్తోత్రం. మన దేవుడు మనల్ని పిలిచినటువంటి ఒక ఉద్దేశం ఏంటంటే, ఒక గుంపును సియోను అనే చోటికి, ఇంకొక గుంపును యెరూషలేము అనే చోటికి దేవుడు పిలిచి ఉన్నాడు. నిన్ను పిలిచినటువంటి చోటికి కాకుండా నీవు ఏ చోటికి ప్రయాణం చేస్తున్నావు? అర్థవంతమైన జీవితాన్ని అర్థం లేకుండా చేస్తే నీ జీవితం గమ్యం చేరుకోలేదు. నిన్ను దేవుడు వెళ్ళమని చెప్పిన చోటు ఏంటి? దేవుడు నీకు చూపించిన చోటు ఏంటి? యవనస్తులారా, మీ ఉద్దేశమును, దేవుని యొక్క ఉద్దేశమును తెలుసుకునేటువంటి సరి అయినటువంటి ప్రాయంలో ఉన్నవారులారా, మీ జీవితం యొక్క గమ్యం ఏమిటి? మీరు ఏ చోటికి వెళ్ళబోతున్నారు? దేవుడు మీకు నియమించిన సియోనుకి వెళ్ళబోతున్నారా, లేదా దేవుడు మీకు చూపించబోయే యెరూషలేము పట్టణమునికి వెళ్తున్నారా? దేవుడు చూపించిన చోటికి వెళ్ళాలంటే ప్రతిదినం దేవుని యొక్క ఉద్దేశం నెరవేర్చాలి. విశ్వాసులైన సేవకులైన సొంత చిత్తం నెరవేర్చే వారు ఎవ్వరు కూడా దేవుడు చూపించే చోటికి వెళ్ళలేరు. దేవుని చిత్తం చేయటం అనేది చాలా కష్టం. దేవుని చిత్తం చేయటం అనేది ఒక పశువును వధించినట్లు. అక్కడ పశువు వధించినప్పుడు అక్కడ ఒక ప్రాణ నష్టమైపోతుంది, వేదన. అంటే దీన్ని అర్థం ఏంటంటే, మన సొంత ఇష్టానికి మనం మరణించి దేవుని ఇష్టానికి సమర్పించుకోవటం అనేది ప్రాణం పోయేటటువంటి ఒక పరిస్థితి. కష్టమే. సొంత ఇష్టం నెరవేర్చుకోకుండా ఉండటం అంటే కష్టమే. అనుకున్న చోటికి వెళ్ళలేం, అనుకున్నది చేయలేం, అనుకున్న చోట ఉండలేం, అనుకున్నది మనము చూడలేం. చెప్పాలంటే ఆత్మ చేత, అభిషేకం చేత నడిపింపబడి, లేదా దేవుని చిత్త ప్రకారంగా నడిపింపబడి ఒక జీవితం ఒక చెరసాలలో, ఒక జైల్లో ఉన్న ఒక ఖైదీ జీవితం లాంటిది. ఒక జైల్లో ఉన్న ఖైదీ అనుకున్న ఆహారం తినగలడా? అనుకున్నప్పుడు బయటికి రాగలడా? నీవు అనుకున్నది చేస్తున్నావంటే పరిశుద్ధాత్మనే చెరలో ఆత్మ నడిపింపులో లేరు అని అర్థం. అనుకున్న చోటికి, అనుకున్న విధముగా, అనుకున్న స్థలముకి, కూటాలకు వచ్చే సమయంలో, పిక్నిక్లకు, టూర్లకి, కూటములకు వచ్చే సమయంలో, పండగలకి, కూటములకు వచ్చే సమయంలో, పెళ్ళిళ్ళకి, పేరంటాలకి, దేవుని సన్నిధికి వచ్చే సమయమున, వేరే సెలబ్రేషన్స్కి ఇలా వెళ్ళటం అది నేరం, చట్టరీత్యా నేరం. దీన్ని అతిక్రమించే వారు శిక్షార్హులు. ఏం శిక్ష? దేవుని రాజ్యమునకు ప్రవేశింపలేరు. ప్రభు పరిశుద్ధ నామమునకు మహిమ కలుగును గాక. ప్రతిరోజు తెల్లవారుజామున లేచి అబ్రహాం దేవుని యొక్క ఉద్దేశం నెరవేర్చడానికి అతడు ఏం చేశాడు? గాడిదకి గంటలు కట్టాడు. దేవుని పరిశుద్ధ నామమునకు స్తోత్రం. గాడిదకి గంటలు కట్టడం అనగా, గాడిద అనగా దీనత్వమును బయలుపరుస్తూ ఉన్నది.
దేవుని పరిశుద్ధ నామమునకు స్తోత్రం. ఈ రాజు దీనుడై గాడిద మీద వచ్చి ఉన్నాడని వాక్యం రాయబడి ఉన్నది. గాడిద అంటే అర్థం ఏంటి? గాడిద మీద ఎక్కి వెళ్ళింది అబ్రహాం. గాడిద మీద ఎక్కి వెళ్ళింది ఇంకొకరు ఉన్నారు. ఎవరు చెప్పండి? గాడిద మీద ఎక్కి వెళ్ళింది ఇంకొకరు ఉన్నారు, చెప్పండి. యేసయ్య, అబ్రహాం, ఇంకా బిలాము గాడిదను కొట్టాడు కదా, గాడిద మీద ఎక్కి వెళ్ళాడు. ఇంకొక వ్యక్తి షూనేమి స్త్రీ. దేవునికి స్తోత్రం. కుమారుడు మరణించిన తర్వాత గాడిద మీద తీసుకొని వెళ్ళింది. చనిపోయిన డెడ్ బాడీని గాడిద మీద తీసుకెళ్తే అది ఎల్లుండి వెళ్ళింది. గుర్రం మీద వెళ్తే సాయంత్రానికి వెళ్ళిపోవచ్చు. అర్థమైందా? గుర్రం మీద కూర్చుంటే సాయంత్రానికి లేకపోతే మధ్యాహ్నానికి వెళ్ళిపోవచ్చు. కొట్టి 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 దాన్ని వేగంగా తోలవచ్చు. గాడిద మీద కూర్చుంటే వెళ్ళిద్దా గాడిద? అందుకే తిట్టేది ఎలా తిడతారు? గాడిద. ఏ పని రాదు. దేవుని పరిశుద్ధ నామమునకు స్తోత్రం. కానీ పరిశుద్ధులు చివరికి యేసు ప్రభు కూడా ఏ వాహనాన్ని వాడుకున్నాడు? ఏ వాహనం? మన గాడిద మీద ఎక్కాలి. దేని మీద ఎక్కాలి? గాడిద మీద, భూమి మీద ఎక్కితేనే రారాజుగా మనము రాజులు రాజు, ప్రభును ప్రభును మేఘముల మీద మనం ఎదుర్కొనగలము. దేవుని పరిశుద్ధ నామమునకు స్తోత్రం. గాడిద అనగా దీనత్వమును బయలుపరుస్తూ ఉన్నది. దేవుని పరిశుద్ధ నామమునకు స్తోత్రం. దేవుని చిత్తమును దీనత్వంతో మనం తగ్గించుకోవాలి. తగ్గింపుతో దేవుని యొక్క చిత్తమును మనం ప్రతిదినము గాడిదకి గంటలు కట్టి అంటే గంటలు ఎందుకు కడతారు? గాడిద తన ఆధీనంలో ఉండటానికి. ఎక్కి కూర్చుంటారు, ఇష్టానికి పోతే కమ్మని కింద పడిపోతాడు, కట్టెలు కింద పడిపోతాయి, పిల్లవాడి కింద పడిపోతాడు, అబ్రహాం కింద పడిపోతాడు. అందుకే గాడిద తన ఆధీనంలో ఉండాలంటే ఏం చేయాలి? గాడిదకి గంటలు కట్టాలి. స్వభావం కంట్రోల్ లేదు. కోపం వచ్చిందా అంతే. స్వభావం కూడా కంట్రోల్ ఉండాలి, మైండ్ కూడా కంట్రోల్ ఉండాలి, నోరు కూడా కంట్రోల్ ఉండాలి. దేవునికి స్తోత్రం. సొలొమోను అంటున్నాడు, ఇదిగో నా కన్నులను చూడటానికి అన్నిటిని చూడనిచ్చాను. నా కన్నులు చూడటానికి నేను అభ్యంతరపరచలేదు. అన్ని చూశాను. ఆకాశముని కింద, భూమికి పైన, సూర్యుని కింద ఏదేది చూడాలి అన్నీ చూసా. చివరికి ఏమైనా రిజల్ట్ ఇచ్చాడు ఆయన? ఏం రిజల్ట్ ఇచ్చాడు? సూర్యుని కింద, భూమికి పైన జరిగేదంతా అంత మాయా, వ్యర్థం, ఒకటి గాలికి ప్రయాసపడినట్లు అనిపించింది. దేవుని పరిశుద్ధ నామమునకు మహిమ కలుగును గాక. గాడిదకి గంటలు కట్టి అనగా మన దైవికమైన స్వభావములు ఎల్లప్పుడూ మన ఆధీనంలో మనం ఉంచుకోవాలి. కోపడాల్సిన సందర్భాలు వస్తాయి, కోపం పగ తీర్చుకునే సందర్భాలు వస్తాయి. అయినా మన జీవితంలో మనము దైవికమైన స్వభావంను మన ఆధీనంలో ఉంచుకునవలెను. గాడిదకి గంటలు కట్టట అనగా దేవుడు నియమించినటువంటి మార్గమున దేవుడు చెప్పిన చోటుకు వెళ్ళాలంటే మన దైవిక స్వభావాలను కడవరకు కాపాడుకోవాలి, చివరి వరకు కాపాడు. ఎక్కడికి? దేవుడు చూపించిన చోటుకి వెళ్ళేంత వరకు ఆ గాడిదను మనం వెంట పెట్టుకుని వెళ్ళాలి. దేవుని పరిశుద్ధ నామమునకు స్తోత్రములు. అంత మాత్రమే కాదు, అతడేం చేశాడు? తెల్లవారుజామున లేచి గాడిదకు గంతలు కట్టి ఇస్సాకును వెంట పెట్టుకొని, దేవునికి స్తోత్రం, ఇస్సాకును వెంట పెట్టుకుని అనగా ఎల్లప్పుడూ ఈ మార్గంలో ఇస్సాకు అనగా ప్రభువైన యేసుక్రీస్తునకు సాదృశ్యం. మనకి మార్గం అంతటిలో యేసు మనతో కూడా రావాలి. మన మార్గం అంతటిలో యేసయ్య స్వభావం మనతో కూడా రావాలి. మన ప్రభువైన యేసుక్రీస్తు ఒక కృప అని అంటున్నాం. అవును, ఆయన కృప మన మార్గం అంతటిలో రావాలి. ఈ బలిని అందరూ సమర్పించలేరు, ఈ బలికి అందరూ సమర్పించుకోలేరు. కృపగలవారు మాత్రమే ఈ మార్గానికి మనపూర్వకంగా సమర్పించుకోగలరు. కృపగలవారు మాత్రమే దేవుని కొరకు బలిగా తమను తాము సమర్పించుకున్నవారు. గట్టిగా ఒక హల్లెలూయా చెప్పండి. నిద్రపోయే వాళ్ళ గుండె ఠగా ఠగా అని పరిగెత్తాలి. ఎంత మంచి నిద్ర. నేను అనుకుంటున్నా నీకు ఏసీ పెడదాం అనుకుంటున్నా కదా, ఎండాకాలం వస్తే కూర్చోలేకపోతున్నావు, ఏసీ పెడదాం అనుకుంటున్నా. ఒక దగ్గర పక్కన వాళ్ళు పోలీస్ కంప్లైంట్, పరిశుద్ధ నామమునకు మహిమ కలుగును గాక. గాడిదకు గంటలు కట్టి పిల్లవాడిని ఎత్తుకొని అబ్రహాం ప్రయాణాన్ని ప్రారంభించాడు. ప్రతిరోజు ప్రయాణం యేసుతో ప్రారంభిద్దాం. యేసు లేని ప్రయాణం వద్దు, యేసు లేని జీవితం వద్దు. యేసు లేని జీవితం అది వ్యర్థం. ప్రభువుల దేవుని పరిశుద్ధ నామమునకు స్తోత్రం. యేసు ప్రభువారు చెప్తున్నారు, నాకు వేరుగా ఉండి మీరేమియో చెయ్యలేరు. ఈ మాట తమిళ్ బైబిల్లో ఉంది. నా ద్వారా తప్ప మీరేమి చేయలేరని చెప్పారు. ఎన్న ఎల్లామలు ఉంగలాలు ఒండుం செய்ய முடியாது, నా ద్వారా తప్ప మీరు ఏమి చేయలేరని తమిళ్లో చాలా బాగా రాయబడింది. దేవుని పరిశుద్ధ నామమునకు స్తోత్రం. ప్రార్థన లేకుండా బయటికి వెళ్తున్నారా?
విశ్వాసం లేకుండా వెళ్తున్నారా? యేసు లేకుండా ప్రయాసపడుతున్నారా? దేవుని సన్నిధికి రాకుండా 24 గంటలు ప్రయాసపడి ఆర్థిక సమస్యలు తీర్చుకుందాం అనుకుంటున్నారా? ఇదిగో యేసు లేని జీవితం అది వెంటనే జీవితం. యేసు లేని జీవితం చీమిడిచి పెట్టబడిన జీవితం. మీరు ఎక్కడికైనా వెళ్ళండి, యేసు మీతో కూడా రావాలి. హల్లెలూయా. దేవుని పరిశుద్ధ నామమునకు మహిమ కలుగును గాక. ఎమ్మావు శిష్యులు యెరూషలేమును విడిచి ఎమ్మావు గ్రామమునకు వెళ్ళేటప్పుడు యేసు వారితో కూడా నడిచి ఉన్నాడు. నీవు దుఃఖములో యేసు మరణించాడని అవిశ్వాసమునకు చోటిచ్చి వెళ్ళినప్పుడల్లా యేసు ఎమ్మావు శిష్యులను వెంటాడినట్లుగా నిన్నును నన్నును పలుమార్లు యేసు వెంటాడి ఉన్నాడు. ఈ జీవితమే వద్దు, ఈ సేవనే వద్దు, ఈ యేసే వద్దు, ఈ మార్గమే వద్దు. యేసు మరణించాడు, ఆయన పాట నాకు వినబడడం లేదు. దిశాయి స్థితిలో సొమ్మసిల్లిపోయి 10 సందర్భాల్లో నీ యెరూషలేమును విడిచి వెళ్ళినప్పుడల్లా నీ యేసు నిన్ను వెతికి వచ్చి ఉన్నాడు కదా. నిన్ను విడివని ఎడవాయిని దేవుడు, నీకు వాగ్దానం చేసిన దేవుడు నమ్మకస్తుడు అని. ఒకటి, ఈ మార్గం అంతటిలో తెల్లవారుజామున లేచినప్పుడు ఇస్సాకును వెంట పెట్టుకొని ప్రయాణాన్ని ఆరంభిద్దాం. దేవుని పరిశుద్ధ నామమునకు స్తోత్రం. తెల్లవారుజామున దేవునికి మొరపెడదాం. 119వ కీర్తన 147వ వాక్యమును చదువుకుందాం. 119వ కీర్తన 147వ వచనము. తెల్లవారుగా మునిపే మొరపెట్టి తిని నీ మాటల మీద నేను ఆశ పెట్టుకొని ఉన్నాను. దేవుని పరిశుద్ధ నామమునకు స్తోత్రం. తెల్లవారక మునిపే మొరపెట్టి తిని నీ మాటల మీద నేను ఆశ పెట్టుకొని ఉన్నాను. తెల్లవారక మునిపే మొరపెట్టి ఏం చేసేవాడు దావీదు? దేవుడు మాట్లాడతాడేమో అని చెప్పి ఆశతో కనిపెట్టేవాడు. అందుకే ఉదయం స్తోత్ర ప్రార్థన అయిపోయిన వెంటనే ఏం చేస్తాం? పరిశుద్ధులు ఏం నేర్పించారు? పొద్దున వాక్యం బైబిల్ చదవమని చెప్పి. దేవునికి స్తోత్రం. దేవుడు మాట్లాడతాడు. సరైన నిద్ర వచ్చే సమయం అది. ఆగిన తల గిరగిరగిర తిరిగే సమయం అది. కళ్ళు ఎర్రగైపోతాయి. అందరు ఇద్దరిద్దరు కనిపిస్తారు. అరేనా భూకంపం రాక మునిపి మన చుట్టూ భూమి ఇగిపోయింది. కానీ అలాంటి సందర్భంలో దావీదు లేచి తెల్లవారకు మునిపే నేను మొరపెట్టుతని నీ మాటల మీద నేను ఆశ పెట్టుకొని ఉన్నా. అవును, తెల్లవారినప్పుడు దేవుడు నూతనమైన కృపనిస్తున్నాడు, నూతనమైన మన్నాను కురిపిస్తున్నాడు, నూతనమైన బలమునిస్తున్నాడు. 90వ కీర్తన 14వ వచనం. 90వ కీర్తన 14వ వచనము. ఉదయమున నీ కృపతో మమ్మను తృప్తిపరచము, అప్పుడు మేము మా దినములన్నీ ఉత్సహించి సంతోషించదము. దేవునికి స్తోత్రం. ఉదయమంతా ఉత్సాహంతో సంతోషంతో ఉండటానికి తెల్లవారుజామున దేవునికి మొరపెట్టుదము గాక. తెల్లవారుజామున మొరపెట్టుదము గాక. ఎర్లీ మార్నింగ్ 9 గంటలు, ఎర్లీ మార్నింగ్ 10 గంటలు, ఎర్లీ మార్నింగ్ 9 గంటలు కాదు. ఈ మాట విని నాకు దాదాపుగా 9 సంవత్సరాలు అవుతుంది. ఇప్పటికీ నేను మర్చిపోలేకపోతున్నా ఆ మాట. ఇంటికి వెళ్ళేటప్పుడు చెప్తున్నాడు ఒకడు, ఏమని? అన్నా రేపు ఎర్లీ మార్నింగ్ 9 గంటలకు వస్తాను అన్న. ఎన్ని గంటలకి? ఎర్లీ మార్నింగ్. నాకు తెలిసి 9-10 సంవత్సరాలు అవుతుంది ఆ మాట విని. ఇప్పుడే విన్నట్లు ఉందా నాకు అది. ఎర్లీ మార్నింగ్ 9 గంటలకి అన్నా. ఎన్ని గంటలకి ఎర్లీ మార్నింగ్ మీకు? ఎర్లీ మార్నింగ్ ఎన్ని గంటలు? పీటర్ కనపడుతున్నారా? ఎర్లీ మార్నింగ్ ఎన్ని గంటలకి? ఎర్లీ మార్నింగ్ అంటే ఏ టైం అయ్యా? ఎర్లీ మార్నింగ్ అంటే వేకువజామున. దేవుని పరిశుద్ధ నామమునకు స్తోత్రం. తెల్లవారక మునిపే మొరపెట్టుతుంది. నీ ఆశల మీద, నీ వాక్యం మీద నేను ఆశ పెట్టుకుంటాను. 10 గంటలకు మీకు తెల్లారుతుంది. 10 గంటలకు మీకు ఇక్కడ తెల్లారుతుంది అంటే సంథింగ్ హ్యాపెన్. మీరు ఖచ్చితంగా ఈ దేశానికి చెందిన వాళ్ళు కాదు. దేవుని పరిశుద్ధ నామమునకు మహిమ కలుగును గాక. తెల్లవారుకు మునిపే దేవుని సన్నిధిలో మొరపెట్టుదాం. దేవుడు నాకును మీకును ఆ కృపను దేవుడు ఇచ్చుదురు గాక. దేవుడు నీకును మాకును అందరికీ దేవుడు ఆ కృపను ఇచ్చుదురు గాక. లేచిన వెంటనే ప్రీజింగ్ ఎప్పుడైపోయిందా పరిగెత్తుకుని ఏం చేయాలి? మళ్ళీ ముసుకేసుకొని చీకట్లోకి వెళ్ళిపోవాలి. మళ్ళీ స్తోత్రం 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 చెప్పి 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 మళ్ళీ అయిపోయిన వెంటనే అయిపోవటం ఆలస్యం. మళ్ళీ దుప్పట్లోకి వెళ్ళిపోవాలి, మళ్ళీ చీకట్లోకి వెళ్ళిపోవాలి. మీరు అలవాటు చేసుకొని చూడండి. ఉదయం అయిపోయిన వెంటనే, ప్రీజింగ్ అయిపోయిన వెంటనే బైబిల్ చదివితే ఆ రోజు అంతా ఉత్సాహంతో 90వ కీర్తన 14వ వాక్యం అందరూ మనసులో ఉంచుకోండి. ఉదయమున నీ కృపతో మమ్మల్ని తృప్తిపరచుము, మా దినములన్నీ ఉత్సహించి సంతోషించదము. అబ్రహాం ఎప్పుడు లేచాడు? అబ్రహాం వయసు అంతా
అప్పుడు అబ్రహాం వయసు ఎంత? 99 100 years వచ్చేసాయి. 100వ సంవత్సరమున దేవుడు కుమారుని అనుగ్రహించి ఉన్నాడు. మన ఎవరైనా ఉన్నా 100 సంవత్సరాలు? ఎవరం లేదు. దేవునికి స్తోత్రం. దేవుని చిత్తం చేయటానికి వయసు అడ్డు రాదు. దేవునికి మొరపెట్టడానికి మనకు శరీర బలహీనత అడ్డు రాదు. మన మనసు ఉంటే చాలు, దేవుడు నిశ్చయంగా మనకు సహాయం చేయను. దేవుని పరిశుద్ధ నామమునకు స్తోత్రం. తెల్లవారినప్పుడు అబ్రహాము లేచి గాడిదకి గంటలు కట్టి పిల్లవాడిని తీసుకొని, ఎవరా పిల్లవాడు? యేసుక్రీస్తు. యేసు లేకుండా ఎక్కడికి వెళ్ళొద్దు అయ్యా. యేసు లేకుండా ఎక్కడికి వెళ్ళవద్దు. యేసు లేకుండా ఏ స్థలమునకు వెళ్ళవద్దు. యేసుని వెంట పెట్టుకుని వెళ్తేనే దేవుడు చెప్పిన చోటికి మనం వెళ్ళగలము. యేసుని వెంట పెట్టుకుని వెళ్తేనే దేవుడు చూపించిన పర్వతమునకు మనం వెళ్ళగలము. యేసుని వెంట పెట్టుకుని వెళ్తేనే దేవుడు చూపించినటువంటి ఆ చోటికి వెళ్ళి చేరగలము. దేవునికి పరిపూర్ణ చిత్తం నీ జీవితంలో నెరవేర్చబడును. నా యజమానుని యెహోవా ఆశీర్వదించుట చేత అతడు గొప్పవాడాయను. దేవుని పరిశుద్ధ నామమునకు స్తోత్రం. అంత మాత్రమే కాదు, అతడు ఏం చేశాడు? ఆదికాండం 22వ అధ్యాయము 3వ వచనాన్ని చదువుకుందాం. తెల్లవారినప్పుడు అబ్రహాము లేచి తన గాడిదకు గంత కట్టి తన పనివారిలో 2 తన కుమారుడకు ఇస్సాకును వెంటబెట్టుకొని దహన బలి కొరకు కట్టెలు చీల్చి లేచి దేవుడితో తన చెప్పిన చోటికి వెళ్ళాడు. స్తోత్రం. ఇక్కడ 2 పనివారి అని ఉంది. దీనికి అనేక అర్థాలు మనం ధ్యానించుకోవచ్చు. దీంట్లో ఒక అర్థం ఏంటంటే కృప సత్యము, పరిశుద్ధత సమాధానము, స్తుతి ప్రార్థన. దేవునికి స్తోత్రం. 2 రెక్కలు మనకు ఎహెజ్కేలు 1వ అధ్యాయంలో చెప్పబడింది. 2 రెక్కలతో తనకు ముఖమును కప్పుకొనెను, తన కాళ్ళను కప్పుకొనెను. దేవుని పరిశుద్ధ నామమునకు స్తోత్రం. 2 పనివారు అనగా హెల్ప్ చేసేవారు. పనివారు దేనికి? సాయం చేసేవారు. దేవునికి స్తోత్రం. ఎందుకు ఈ పనివారి యొక్క పని ఏంటి? యజమానికి సహాయం చేయటమే. దేవుని పరిశుద్ధ నామమునకు స్తోత్రం. కృప సత్యము గలవారు నిశ్చయముగా మార్గంలో ముందుకు సాగిపోగలరు. ఈ మార్గంలో నీ ముందుకు వెళ్ళటానికి కృప మనకు సహాయం చేయుచున్నది, సత్యం మనకు నడిపించుచున్నది, స్తుతి మనకు సహాయం చేయుచున్నది, ప్రార్థన మనకు సహాయం చేయుచున్నది, పరిశుద్ధత మనకు సహాయం చేయుచున్నది, దేవ సమాధానం మనకు సహాయం చేయుచున్నది. హెబ్రీ 12:14 రాయబడింది, పరిశుద్ధతయు సమాధానమును కలిగి ఉండుడి. పరిశుద్ధత లేకుండా ఎవడును ప్రభువును చూడడు. ఈ చెయ్యి నాకు బాగా నొప్పి వస్తుంది, దీన్ని నరకేయండి అంటానా? ఎంత నొప్పి వచ్చినా ఈ చెయ్యి నా దగ్గర ఉండాలి. అలాగనే స్తుతి, ప్రార్థన, కృప, సత్యం, సమాధానము, పరిశుద్ధత ఎల్లప్పుడూ మనతో కూడా రావాలి. ఇవి దేనికి? మనకు పనివారు, మనకు సహాయం చేసేవారు, మనను భరించేవారు, మన అందరికి చేరేంత వరకు మనతో ఉండి మనకు హెల్ప్ చేసేవారు. దేవుని పరిశుద్ధ నామమునకు స్తోత్రం. అంత మాత్రమే కాదు, అబ్రహాం ఉదయాన లేచి కట్టెలు చీల్చారట. కట్టెలను చీల్చి ఉన్నాడు. దేవుని పరిశుద్ధ నామమునకు స్తోత్రం. దీన్ని నాకు వచ్చిన ప్రకటన నేను చెప్తున్నా. ఇది ఎక్కడ కాపీ కొట్టి చెప్పట్లా, నాకు వచ్చిన ప్రకటన మీకు తెలియజేస్తున్నా. దేవుని పరిశుద్ధ నామమునకు స్తోత్రం. కట్టెలను చీల్చి ఉన్నాడు. ఈ కట్టె అనగా ఒక విధంగా చెప్పాలంటే ఇది కలువారిలో యేసు వేలాడినటువంటి కలువారి మ్రాను లేదా కలువారి సిలువను బయలుపరుస్తూ ఉన్నది. దేవుని పరిశుద్ధ నామమునకు స్తోత్రం. యేసు తన యొక్క శరీరమును, యేసు యొక్క శరీరం చీల్చివేయబడి ఉన్నది. ఉదయకాలమున లేచిన వెంటనే నా కొరకు యేసు ఎందుకొరకు చీల్చబడి ఉన్నాడో మనం ప్రతిరోజు జ్ఞాపకం చేసుకోవాలి. దేవునికి స్తోత్రం. ఆదాము యొక్క అవిధేయత మూలముగా, ఆదాము యొక్క పాపం మూలముగా పరిశుద్ధ స్థలంలోనికి ప్రవేశించే మార్గం మూయబడి ఉన్నది. ఎప్పుడైతే యేసు తన శరీరం అనే తెర, యేసు యొక్క శరీరం అనే తెర చీల్చివేయబడినది, ఆ దినమున నూతనమైనది జీవమైన మార్గం అనే శరీరం అనే తెర ద్వారా ఆ మార్గంలో, ప్రతిష్ఠింపబడిన మార్గంలో ప్రవేశించడానికి మనకు మార్గం ఏర్పరచబడి ఉన్నది. దేవుని పరిశుద్ధ నామమునకు స్తోత్రం. అబ్రహామును దేవుడు ఆశీర్వదించి ఉన్నాడు, అతను గొప్ప చేసి ఉన్నాడు. కారణం ఏంటంటే దేవుడు శోధించినప్పుడు ఆ మార్గమునకు సంపూర్ణంగా సమర్పించుకున్నాడు. ప్రశ్నించకూడదు, దేవుని సందేహించకూడదు. మనపూర్వకంగా దేవుని యొక్క చిత్తమునకు, మాటకు మనం సమర్పించుకున్నాము గాక. ప్రతిరోజు ఉదయం లేచిన వెంటనే ఈ దినమున దేవుని యొక్క ఉద్దేశం నాలో నెరవేర్చబడాలి, నేను దేవుని యొక్క ఉద్దేశమును నెరవేర్చాలని మనం తీర్మానంతో ముందుకు సాగిపోదాము గాక. అంత మాత్రమే కాదు, ఉదయం లేచిన వెంటనే యేసును మన జీవితంలో మనం పొందుకొని యేసుతో పాటు మన ప్రయాణాన్ని కొనసాగించదము. అంత మాత్రమే కాదు, 2 పనివారిని కూడా వెంట పెట్టుకొని వెళ్ళను. ఆ 2 పనివారు కృపను కలిగి
కలిగి దినదినం సత్యమును ఆచరించాలి. 3 యోహాను 4వ వాక్యం చదువుతున్నాం, నా పిల్లలు సత్యమును అనుసరించి నడుచుకొనుచున్నారని వినట కంటే వేరొక సంతోషం లేదు. అవును, మన పిల్లలు మాత్రమే కాదు, మనమందరము సత్యమును అనుసరించి నడుచుకుందాము గాక. ఏసై సత్యము. అవును, సత్యమును అనుసరించి ప్రతిదినము దేవుని యొక్క మార్గంలో నడుచుకుందాం. సత్యమునికి వేరుగా ఉండి అసత్యం వైపు నడిపింపబడకుడి, దురుపదేశం వైపు తిప్పబడకుడి. దేవుని పరిశుద్ధ నామమునకు మహిమ కలుగును గాక. ఇద్దరు పనివారిని వెంట పట్టుకొని దేవుడు చూపించు చోటుకి వెళ్ళుదము, యేసుని వెంట పెట్టుకుని వెళ్ళుదము, కలువారి ధ్యానించుచు వెళ్ళుదము. దేవుని పరిశుద్ధ నామమునకు స్తోత్రం. అందరూ మన కళ్ళు మూసుకుందాం. దేవుని చిత్తమైతే మరొక వారమును మనం ధ్యానించుకుందాం. ప్రభువా, ఈ మార్గంలో నా కుటుంబంలో నా జీవితంలో ఉన్న శాపములన్నీ తొలగిపోవును గాక. నీవు నన్ను ఆశీర్వదించి నన్ను గొప్ప చేయము. దేవుడు మనకిచ్చిన వాగ్దానమే, నేను నిన్ను ఆశీర్వదించి నిన్ను గొప్ప చేసేదని దేవుడు సెలవిచ్చి ఉన్నాడు. అన్యుల మధ్యలో, అన్య దేశంలో, అన్య ప్రదేశంలో, అన్యుల మధ్యలో నిన్ను దేవుడు తోకగా కాదు, దేవుడు మన తలగా చేయబోతున్నాడు. దేవుడు మిమ్మల్ని తలగా చేయబోతున్నాడు. ఎంతమంది అప్పగించుకుని పోతున్నారు? యేసు లేని జీవితం నాకు వద్దు, యేసు లేని ప్రయాణం నాకు వద్దు. ఏకమునే లేచి దేవుని స్తుతింప నాకు కృపనిమ్ము ప్రభా ఎంతమంది అడగబోతున్నారు? ఉదయమునే లేచి దేవునికి మొరపెట్టాలి ప్రభా అని ఎంతమంది అడగబోతున్నారు? ప్రతిరోజు ఉదయమున లేచి దేవుని యొక్క ఉద్దేశమును నెరవేర్చడానికి నేను ప్రయాసపడతాను. నా సొంత పనుల కంటే, నా సొంత ప్రయాణాల కంటే, నా సొంత బాధ్యతల కంటే, నా సొంత కార్యముల కంటే దేవుడు నా జీవితంలో ఏదైతే నియమించి ఉన్నాడో, దేవుని యొక్క నియమమును, దేవుని యొక్క చిత్తమును నా జీవితంలో నేను నెరవేర్చదనని తీర్మానంతో మన ముందుకు సాగిపోదాము. ప్రభువా అని పిలిచేవాడు దేవుని రాజ్యములు ప్రవేశింపలేడు, కానీ పరలోకమందున్న తండ్రి చిత్తము చేయువాడే దేవుని రాజ్యములు ప్రవేశించును. దేవుడు మనందరికీ సహాయం చేయుదురుగాక.